కాకినాడ జిల్లా సామలకోట మండలం వెంకటకృష్ణాపురం పంచాయతీ కొత్తూరు గ్రామంలో బైబిల్ మిషన్ బేతస్తా దేవాలయం వ్యవస్థాపకుడు రెవరెండ్ కె. మోజేష్ పాల్ మందిరంలో సర్వ కాపరుల సహవాసము ఏపీఎఫ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బైబిల్ మిషన్ స్వస్థత శాల వ్యవస్థాపకులు మరియు ఆల్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బి. ఇమ్మాన్యుయల్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బి. ఇమ్మాన్యుయల్ మీడియాతో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క కృప వాత్సల్యత ప్రతి ఒక్కరిపైన ఉండాలని సేవకులు సేవకురాలు ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలోని పరమ గీతాలు గ్రంథంలోంచి మధురమైన మాటలను వెదజల్లారు. ఎంతో ఉత్సాహంగా అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన ప్రసంగించారు. అనంతరం రెవరెండ్ కె. మోజేష్ పాల్ ఈ సదస్సులో పాల్గొన్న సేవకులు సేవకురాలకు వస్త్రదానం మంచి ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులు సేవకురాలకు ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బి. ఇమ్మాన్యుయల్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ పి. యేసుబాబు, పి. చంద్రమౌళి, వెల్సన్ కుమార్, ట్రెజరర్ జేమ్స్ కె. శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీడియా వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ సమావేశం ఉన్నట్టు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి దైవాభిషిక్తులైనటువంటి వారెల్లరికీ కూడా ఈ దినం యొక్క ప్రత్యేకమైన వర్తమానం ఏమనగా, ఈ చివరి దినాలలో అనేక ఆకర్షణలు మనలను ఆకర్షిస్తూ లోకంలోనికి వంచివేసే ప్రయత్నాలు జరుగుతుండగా మనము దేవుని ఆత్మచేత వాక్యం చేత ప్రభు చేత ప్రత్యేకంగా ఆకర్షించబడాలని ప్రధానాంశాన్ని తీసుకొని హెచ్చరించడం జరిగింది. ఆ మేరకు ఈ చివరి దినాల్లో పౌరుషము కలిగి పనిచేయాలని ఆ జిజ్ఞాస కలిగిన వారికి వచ్చే నెల సెప్టెంబర్ నెల 4వ తేదీన వాకలపూడిలో మహిమ సత్సాలలో ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. అందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి మీ యొక్క విన్నపాలను మేము తీసుకుపోతున్నాము. ఎవరైనా అలాంటి విన్నపం ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. కొందరిని సేవకులుగాను, కొందరిని పాస్టర్లుగాను, కొందరిని రెవరెంట్స్గాను అభిషేకించడం జరుగుతుంది. ఈ సమయంలో మరి సహకరించినటువంటి దైవజనులందరికీ, మరి ముఖ్యంగా పోస్ట్ పాస్టర్ గారు మోజెస్ పాల్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.